ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈరోజు అయితే థ్రెడ్ పైపింగ్ గురించి అయితే నేర్చుకుందామండి. థ్రెడ్ పైపింగ్ సన్నగా టైట్గా ఎలా రావాలి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే రౌండ్లు ఎట్లా, మూలలు ఎట్లా, దాని గురించి కూడా ఒక 4-5 టైప్స్ అయితే ఎలా చేసుకోవాలనేది అయితే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియోలో. ఓకేనా? వచ్చేసి పైపింగ్ పర్ఫెక్ట్గా టైట్గా మనం ఎలా వేయాలి అనే దాని గురించి చాలా చక్కగా వివరించాను. ఒకటి వచ్చేసి రౌండ్ గురించి, ఇంకోటి పర్ఫెక్ట్ పలక, ఇంకొంచెం లైట్ పలక, ఇంకోటి వచ్చేసి బయటికి మనకి మూల కరెక్ట్గా రావడం ఎలా, చిన్న రౌండ్, ఇవన్నీ టిప్స్ ఎలా వేయాలి ఏంటి అనే దాని గురించి చక్కగా వివరించాను. ఇలాగే మీరు యూట్యూబ్లో అర్థమైతే నేర్చుకోండి. ఇంకా డీప్గా పని నేర్చుకొని పర్ఫెక్ట్గా మేము చేయాలి అనుకుంటున్నాం, బిజినెస్ చేయాలనుకుంటున్నాం, బోటిక్ షాప్ రన్ చేయాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు చక్కగా నడుస్తున్నాయి. ఇప్పుడైతే ఆఫ్లైన్ క్లాస్ 5వ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఇంకొక అంటే దగ్గర 1 వీక్ దాకా అడ్మిషన్స్ ఉంటాయి. 10 మెంబర్స్ అయ్యారు, ఇంకొక 5 మెంబర్స్ మనకు అవసరం ఉంటుంది. మినిమం వచ్చేసి 10 to 15 మెంబర్స్ వరకే మనకి ఇక్కడ మేము తీసుకుంటున్నాం, ఎక్కువ తీసుకోవట్లేదు. నెక్స్ట్ 6. హాయ్ ఫ్రెండ్స్, పైపింగ్ మనకేంటి అంటే రౌండ్ దగ్గర వేసేటప్పుడు, మూల దగ్గర వేసేటప్పుడు, బయట మూల దగ్గరికి వేసేటప్పుడు మనకి కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో ఈ 3 రకాల పైపింగ్లు టైట్గా ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేటట్టుగా ఎలాగా అనేది నేను చెప్తాను, చక్కగా చూడండి. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే పైపింగ్ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా క్లాత్ క్రాస్గా తీసుకోవాలి. స్ట్రైట్ క్లాత్ మీద ఎప్పుడు కూడా మనం ఆధారపడవద్దు. మీరు ఒకవేళ చీర పన్నాలో బారుగా తీసుకున్న 4 ఇంచుల మీద పొడుగు తీసుకొని దాని అంచు అటువైపు అంచు ఇటువైపు అంచు తీసి దాని మధ్యలో కట్ చేసి జాయింట్ చేయాలి. బార్ జాయింట్ చేసి ఐరన్ చేసుకొని కూడా క్రాస్ కానీ కట్ చేయాలి, కానీ స్ట్రైట్ మీద వేయద్దు. స్ట్రైట్ మీద వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ దారం అనేది కొన్ని దారాలు ఏమవుతుంది, షింక్ అయి ముడత వచ్చేస్తుంది ఒక ఉతుకు పడ్డ తర్వాతకి ఏమవుతుందంటే మనకి రౌండ్ల దగ్గర కూడా ముడతలు వస్తాయి స్ట్రైట్ మీద. అందువల్ల మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా క్రాస్ మీదనే, క్రాస్ ఏమవుతుందంటే దానికి స్పాంజ్ లాగా సాగే గుణం ఉంటుంది, అలా చేసుకోవాలి. దాంట్లో కూడా మళ్ళీ క్లాత్ తేడా కూడా ఉంటుంది. దీనికి ఏంటంటే ఎక్కువగా మనం కాటన్ క్లాత్ వాడకూడదు. పైపింగ్కి ఎక్కువ పాలిస్టర్ క్లాత్, కలర్ పోకుండా ఉండే క్లాత్. కలర్ పోకుండా స్టాండర్డ్గా ఉండే క్లాత్ ఏది, ఒకటి లో క్లాస్లో మనకి తక్కువ బడ్జెట్లో స్టాండర్డ్గా కలర్ఫుల్గా అన్నిటికీ కలర్లు మ్యాచింగ్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చే పైపింగ్ ఏదైనా ఉందంటే పాలిస్టర్ క్లాత్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, పాటూరి పట్టు. అది బడ్జెట్ని బట్టి, అర్థమైందా, వాళ్ళు క్లాత్ని బట్టి, వాళ్ళు ఇచ్చే అమౌంట్ని బట్టి మనం చేయొచ్చు. మ్యాక్సిమం మనం ఇది సరిపోతుంది. పాలిస్టర్ అన్నిటికీ దొరుకుతుంది. కొన్ని పాటూరి పట్టులో, హాఫ్ పట్టులో కొన్ని కలర్లు దొరకవు దీంట్లో, కాబట్టి అవి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ కూడా మనం ఎలా చేయాలి అనే దాని గురించి మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, చక్కగా చూడండి. అయితే ఇప్పుడు ఈ క్రాస్ కటింగ్లు మనం చేసుకుంటే దీనికి ఇలా స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది, కాబట్టి మనం పైపింగ్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. ఆ జాయింట్ కూడా మనం ఏంటంటే స్ట్రైట్ చేసుకోవచ్చు, క్రాస్గా కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనం ఏంటంటే ఇలా క్రాస్ జాయింట్ చేయడానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. నేను 2 అలా చేశాను, 1 ఇలా చేశాను. తేడా ఏంటో మీకే తెలుస్తుంది. ఇలా మనం ఏంటంటే అంచు పిగలకుండా ఉండేటట్టుగా క్లాత్ని కవర్ చేసుకుంటూ చేసుకోవాలి. తర్వాతకి ఏం చేయాలంటే ఈ సూదిని, ఈ యొక్క పాదాన్ని మనం ఏం చేయాలంటే ఒక సైడ్కి మలుచుకోవాలంటే ఇక్కడ మనం స్క్రూ లూజ్ చేసుకొని చక్కగా ఈ పాదాన్ని కొద్దిగా బెండ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది అనేది బెండ్ అయిపోయి ఈ సూది పక్కకి మనకి పాదం ఆనుకుంటుంది. ఇటువైపు కావాలంటే ఇటువైపు చేసుకోవచ్చు, ఇటువైపు కావాలంటే ఇటువైపు చేసుకొని దీన్ని కొంచెం వెడల్పుగా చేసుకోవాలి, థ్రెడ్ పట్టేంతగా. దీని వివరం మన ఈ పాదం ఎలా చేసుకోవాలనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చక్కగా చూడవచ్చు మీరు. ఇలా చేసిన తర్వాత థ్రెడ్ తీసుకోవాలి. మీరు నేర్చుకునేటప్పుడు ఈ లావు థ్రెడ్ వాడినా పర్వాలేదులే, కానీ ఇక బోటిక్ షాప్లకు వచ్చేసేసరికి 8, 9, 10 వాడాలి. మ్యాక్సిమం మనం 9, 10 వాడాలి. ఇలాంటిది వాడకూడదు. ఇది నేర్చుకునేటప్పుడు ఓకే, కానీ మనం అది నేర్చుకునేటప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదన్నా కస్టమర్కి కుడుతున్నాము అనుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం 9, 8 లేదా 10 వాడుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే వీటి గురించి కూడా మీకు ఏది వాడాలి అనే దాని గురించి కూడా నేను మీకు ఒక వీడియో తీస్తాను, చక్కగా మీరు చూడండి. ఓకేనా? ఈ పాదం ఆల్రెడీ సెట్ చేసి ఉంది. ఈ పాదానికి సంబంధించింది కూడా వీడియో యూట్యూబ్లో ఉంది, చూసుకోండి. డెమో క్లాసులలో కూడా ఉంది. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఈ ఖర్చు అనేది ఫస్ట్ కరెక్ట్ ఖర్చు తీసుకోవద్దు. మినిమం 1.5 ఇంచ్ వెడల్పు మీద తీసుకోండి మీరు కొత్తగా నేర్చుకునేవాళ్ళు. ఎందుకంటే సన్నగా తీసుకొని ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. దీన్ని ఇలా మలుచుకొని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కొద్దిగా చూడండి, దీన్ని ఇలా అనుకొని ఇవి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు మనకి కుట్టు అనేది మనకి ఇప్పుడు చూడండి ఇటువైపు పడుతుంది, కాబట్టి ఇప్పుడు మనకి ఇది రైట్ వైపు కాకుండా లెఫ్ట్ వైపు వాల్లో ఉంది ఇది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి,
ఇటువైపుకి తిప్పుకోవాలి. ఇలా ఇలా చూడండి, ఇలా తిప్పుకొని ఇప్పుడు ఇలా చూసుకొని పాదాన్ని మనం సెట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది ఎక్కడుంది మనకి, ఈ యొక్క పాదం మధ్యలో సూది మధ్యలో ఉంది చూడండి. ఈ సూది వచ్చేసి దీనికి ఆనుకుంటూ ఉంది, ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మనకి థ్రెడ్ అనేది టైట్గా వస్తుంది. అప్పుడు మనం థ్రెడ్ వేసుకునేటప్పుడు మనం ఏం చేయాలి అంటే దీని మీదకి ఒత్తిడి తీసుకురావాలి. ఈ థ్రెడ్ని అంటే ఇలా కొంచెం బెండ్ చేసుకుంటూ వెనక చేసి చూడండి, ఈ సూది వైపుకి ఒత్తిడి తీసుకురావాలి. అర్థమైందా? అప్పుడు టైట్ వచ్చేస్తుంది చూడండి. ఇలా ఒత్తిడి తీసుకొచ్చుకుంటే ఆటోమేటిక్గా మనకి పైపింగ్ అనేది చాలా స్టాండర్డ్గా నీట్గా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. గుంజాల్సిన అవసరం లేదు, కానీ దీన్ని ఇలా చక్కగా చేయకుండా ఇలా చూడండి, ఇలా బెండ్ చేసి దీని మీదకి మనం గుంజుకుంటూ మనం పైపింగ్ అనేది చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వస్తుందో? ఇలా చక్కగా మనం చేసేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కూడా పైపింగ్ వేసేటప్పుడు టెన్షన్ పడొద్దు, పనిని పట్టాలి కానీ భయపడకూడదు. భయపడ్డామా ఇక ఈ పైపింగ్ అనేది రాదు మనకి. పైపింగ్ ఒకసారి మీకు నీట్గా రాకపోవచ్చు, నెక్స్ట్ టైం వేస్తే ఇంకొంచెం మలుపులు తెలుస్తాయి, మళ్ళీ మూడోసారి వేస్తే ఇంకొద్దిగా మలుపులు తెలుస్తాయి. అలా 10 సార్లు వేస్తే మీకు రాదు అనేది ఏది ఉండదు. పోగా మనకి ఆటోమేటిక్గా థ్రెడ్ ఎలా నీట్గా వేయాలి, టైట్గా ఎలా వస్తుంది ఏంటి అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో థ్రెడ్. ఇలా నెర్రలు తేలాలన్నమాట థ్రెడ్లో. క్లాత్ మీదకి ఒత్తిడి వచ్చేసింది చూసారా, పైపింగ్ వేస్తే అలా మనకి రావాలి. ఆ క్లాత్ మీదకి ఒత్తిడి తేవాలి. అప్పుడు మనకి ఆ క్లాత్ ఏంటి అంటే షింకదు, గుంజదు, కాబట్టి ఎప్పుడు అలాగే ఉండిపోతూ ఉంటుంది. ఇలా మనం పైపింగ్ థ్రెడ్ నీట్గా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ మూలల దగ్గర ఎలా వేయాలి, బయట మూలకి ఎలా వేయాలి, ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాను, చక్కగా చూడండి. తర్వాత పాదం మందం ఖర్చు పెట్టేసుకొని మనకి పిగలదు అనే గుణంత పెట్టేసుకొని ఇదంతా కూడా ఇలా కటింగ్ చేసేసుకోవాలి చక్కగా. చూడండి ఈజీ ప్రాసెస్లో మనం ఇలా చేసేసుకోవాలి. ఇది నేర్చుకునేది కాబట్టి మనం ఫస్ట్ రౌండ్ మీద ఎలా వేయాలి, తర్వాత పలక మీద ఎలా వేయాలి, తర్వాత బయట మూల మీద ఎలా వేయాలి, తర్వాత రౌండ్గా ఎలా వేసుకోవాలి, దీంట్లో ఈ టిప్స్ అనేవి వస్తాయి, మీరు చక్కగా చూడండి. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే థ్రెడ్ని తీసుకోవాలి. మనకి ఈ పాదం ఏ సైడ్ ఉందో ఆ సైడ్కి థ్రెడ్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం రౌండ్కి వెళ్ళి మనం స్టార్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా చూడండి, అంటే బాడీ వైపుకి ఏమో మనకి థ్రెడ్ ఉండాలి, ఈ ఖర్చుల వైపుకి ఖర్చులు పెట్టేసుకోవాలి. థ్రెడ్ ఖర్చు వైపు అంటే లోన వైపుకి, నెక్కు లోన వైపుకి. ఇలా ప్రతిదీ కూడా లోడింగ్ అనేది మనకి చాలా అవసరం అనమాట. లోడింగే ఇప్పుడు ఎక్కువగా నడుస్తుంది కాబట్టి ఇలా మనం చిన్నగా 2 కుట్లు వేసుకోవాలి, రెండింటిని కలుపుకొని. ఓకేనా? ఇప్పుడు చూడండి, వేసేటప్పుడు దీన్ని గుంజొద్దు, ఈ క్లాత్ని గుంజొద్దు, ఈ క్లాత్ని గుంజొద్దు. ఇలా చూడండి ఇలా అనుకుంటూ చక్కగా మనకి ఎక్కడి వరకు అయితే క్లాత్ చక్కగా ఉందో అక్కడి వరకు చేసుకుంటూ పాదాన్ని ఒకసారి ఇలా లేపాలి. క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. ప్రతి 3 ఇంచులకు ఒకసారి పాదాన్ని ఇలా అనాలి, ఇలా కదిలిస్తూ ఉండాలి. అప్పుడు క్లాత్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా గుంజి పట్టే క్లాత్ వదులుకుంటుంది లూజ్గా. ఓకేనా? మళ్ళీ కొద్ది దూరం వచ్చిన తర్వాత చూడండి ఇలా మళ్ళీ ఈ మూలల దగ్గర అయితే 1 ఇంచుకి ఒకసారి చేయాలి. చూడండి క్లాత్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఇలా. తర్వాతకి ఈ రౌండ్ని చక్కగా ఇప్పుడు ఈ రౌండ్ ఎలా అయితే ఉందో అలాగే తిప్పేసుకోవాలి. ఇక్కడ మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దేన్ని గుంజొద్దు. ఎటు పోయి కూడా మనం ఈ క్లాత్ని పాదానికి అందచేయాలి. ఇటు థ్రెడ్ మీదకి కుట్టు రాకుండా చూసుకోవాలి. ఇదే మనకి ముఖ్యంగా కావాల్సింది. ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇటువైపు మనకి ఎంతైతే ఖర్చు ఉందో ఇటువైపుకి అంత దాకా కుట్టుని రానియాలి ఇలా. ఓకేనా? పాదం మందం వచ్చిన తర్వాత దీన్ని చూడండి కొంచెం ఇలా అనుకుంటూ వెనక చేసి దీన్ని పలకగా ఇలా తిప్పాలి. అర్థమైందా? ఇటు ఖర్చు వైపుకి ఎంతైతే ఉందో అంతవైపుకి తిప్పి 2 చేతుల్ని ఇలా అనుకొని ఒకసారి ఇలా పాదాన్ని తిప్పి చిన్న కుట్టు చూడండి దీన్ని ఒత్తుకుంటూ ఒక కుట్టు పడుతుంది, లేదంటే చక్రాన్ని తిప్పుకుంటూ చేయండి. మళ్ళీ దీన్ని ఇలా అనుకొని చూడండి ఇలా అనుకొని ఒక కుట్టుని మళ్ళీ రివర్స్ తీసుకొచ్చి దీని మీదకి కుతికలో వేయాలి. ఇలా దారం పక్కనే వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా అనుకొని ఒకసారి చూడండి, దీన్ని గట్టిగా ఇలా అనుకున్న తర్వాత దీన్ని ఇలా పాదాన్ని దించి ఇలా గుంజాలి. అర్థమైందా? ఇలా గుంజితే పలక వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇలా చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే, మళ్ళీ ఈ మూల కూడా సేమ్ అంతే. మళ్ళీ ఈ మూల మనం ఎక్కడైతే మూల రావాలో అటువైపుకి తిప్పుకోవాలి పాదాన్ని.
ఇలా ఇలా వేసిన తర్వాత మళ్ళీ చక్కగా దీన్ని ఇలా తిప్పుకొని చూడండి, చిన్న మూల ఇది, చిన్న మూలకు కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా చేసుకోవాలి. మూలల దగ్గర మూల రాలేదనుకోండి, రౌండ్గా వచ్చిందంటే మనం కరెక్ట్గా వేయలేదని అర్థం. ఓకేనా? ఇలా ఇలా చూడండి, ఇలా వేసేసి ఇలా ఒక 2 కుట్లు వేసుకున్న తర్వాత చక్కగా మనం ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకొని బయటికి ఎప్పుడైతే మనం వేయాలనుకుంటున్నామో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కాటు పెట్టాలన్నమాట. దారానికి సరిపడా, దారానికి తెగకుండా కరెక్ట్గా కాటు అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చూడండి, కరెక్ట్గా ఈ యొక్క సూది దిగిన దగ్గరికి మనం కాటు అనేది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ మూల అనేది తిరుగుతుంది. ఇలా తిరిగిన తర్వాత ఈ కరెక్ట్ మూలకి ఒక కుట్టి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా సరి చేసుకోవాలి. సరి చేసుకొని ఇలా మనం వేసేసుకోవాలి మళ్ళీ యథావిధిగా. ఇప్పుడు వేసే కుట్టు మనం ఏం చేయాలి అంటే పాత కుట్టు ప్రకారం కాకుండా పాత కుట్టు పక్కన మళ్ళీ థ్రెడ్ వైపుకి, అర్థమైంది చూడండి, ఇది ఎటువైపు పడ్డది, థ్రెడ్ వైపుకే పడ్డది, అలా పెట్టేసుకోవాలి. ఈ బయటికి మూల ఉన్న దగ్గర మళ్ళీ ఒకసారి ఇలా కాటు పెట్టేసుకుంటే ఇది ఫ్రీగా అవుతుంది. దీనికి కూడా కాటు పెట్టేయండి. ఇది కూడా ఏదన్నా పట్టింపులు అలాంటివి ఉంటే చక్కగా మనకు ఫ్రీ అయిపోతుంది. ఇలా ఓకేనా? ఈ రౌండ్ దగ్గర కూడా అక్కడక్కడ కాటు, ఈ కాట్లు కూడా ఇలా క్రాస్ కాట్లు పెట్టేయండి. స్ట్రైట్ క్రాస్ పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు? మనకి క్లాత్ పిగలకుండా, దారం బయటికి వెళ్ళకుండా ఉండాలి అంటే దీనికి ఒక పట్టు అనేది ఉంటుంది, ఇలా ఫ్రీగా వదులుతుంది అనమాట క్లాత్. ఓకేనా? ఇలా పెట్టుకుంటే మనకి ఏ డిజైన్కి ఆ మూల అనేది ఇలా కనబడుతుంది. మనకి ఎక్కడ క్లాత్ అనేది ముడత అనేది రాదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే, ఓకేనా, ఇప్పుడు ఈ క్లాత్ మీద మనం పైపింగ్ వేసుకున్న క్లాత్ని ఇలా బోర్లించుకోవాలి. అంటే పైపింగ్ లోన వైపుకి వెళ్ళాలి. అర్థమైందా? ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం థ్రెడ్ వాల్ని చూసుకొని, థ్రెడ్ ఎటువైపు అయితే వీలవుతుందో అటువైపు చూసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ కుట్టు ఎటు ఒత్తిడి తీసుకురావాలి, మళ్ళీ థ్రెడ్ వైపుకి. ఇది కూడా అర్థమైందా? ఇప్పుడు 3 కుట్లు పడుతున్నాయి దీనికి, ఒకటి థ్రెడ్ మీద, ఒకటి లైనింగ్ మీద, ఇంకొకటి ఒరిజినల్ మీద. ఇప్పుడు ఈ థ్రెడ్ కూడా దీని మీదకి ఒత్తిడి తీసుకురావాలి, ఇంకా టైట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 3 కుట్లు కూడా ఏమవుతుందంటే దారం మీద మనకి ప్రెజర్ తీసుకొచ్చి దారం మనకి ఎలా అంటే అలా వంగుతుంది అనమాట, అలా వంగేస్తుంది ఇలా. ఇప్పుడు ఇక్కడ మనం లోడింగ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ. ఓకేనా? కరెక్ట్గా ఈ థ్రెడ్ పక్కనే కుట్టి పెట్టేసుకొని ఈ థ్రెడ్కి మళ్ళీ ఇటువైపుకి ఇలా అనుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇలా చేసేసుకుంటే మనకి మంచిగా చక్కగా చూడండి, ఇలా రౌండ్ పెట్టేసి దీంట్లోకి ఇలా ఇప్పుడు ఈ క్లాత్ని మనం సాగబీకొట్టు ఏది చేయొద్దు, ఇలా మనం అదుముకుంటూ పైపింగ్ని ఇలా పెట్టుకొని చూడండి, ఇలా తిప్పుతూ ఉండాలి చక్కగా. ఇప్పుడు దీని పక్కనే పడ్డదా కుట్టు చూడండి ఇలా. అప్పుడు దారం థ్రెడ్ అనేది టైట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఖర్చు ఎంత కావాలో అంతే ఉంచుకొని చక్కగా ఇలా చూడండి మిగతా ఖర్చును తీసేసుకోవాలి. మనకి పిగులుతుంది ఇంతకంటే తక్కువ పెడితే అన్నదాకనే మనం ఉంచాలి, ఖర్చు కూడా ఎక్కువ వాడకూడదు. ఓకేనా? ఇలా కాట్లు పెట్టేసుకొని చక్కగా దీన్ని ఇలా తీసేసుకోవాలి. లోన ఖర్చు కూడా పిచ్చిగా మనం పెట్టొద్దు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఉండొద్దు. ఇక పని మీరు ఏంటంటే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. కొంచెం లేట్ అయినా కూడా పిచ్చి పని అనేది చేయొద్దు. ఇక అర్థమైందా? పర్ఫెక్ట్గా ఎలా ఉండాలంటే ఇది నిజంగా నువ్వు కుట్టావా లేకపోతే బోటిక్ షాప్లో కుట్టించారా అనే పేరు రావాలి. అర్థమైందా? పర్ఫెక్ట్గా ఉండాలి. పిచ్చిగా ఏదో వేసాము ఓపిక లేకుండా అలా కాదు, వచ్చిందాకా ఇది వస్తుంది నాకు రావాలి అనే దాంతోనే వేయాలి. ఒకళ్ళకి వచ్చి ఒకళ్ళకి రావట్లేదంటే ప్రాబ్లం ఎవరిది? రానోళ్ళదే ఇక ప్రాబ్లం. అందువల్లనే వాళ్ళకు వచ్చింది నాకు ఎందుకు రాదు అనే ఒక పట్టింపుతో పనిలో పోటీ పెట్టుకోండి. దేంట్లో పోటీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పనిలో పోటీ పెట్టుకోవాలి. ఓకేనా?
పనిలో మనం ఎంత పోటీ పెట్టుకుంటే అంత మనం ఫాస్ట్ అయిపోతాం అన్నమాట. ఓకేనా? ఇలా చక్కగా ఈ కాట్లు అనేవి ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకోవాలి. ఇలా చూడండి. ఇప్పుడు ఈ మూలని మనం చక్కగా ఇలా అనుకొని ఒక్కసారి చూడండి, దీన్ని కొద్దిగా మనకి ఈ మూల అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ బయట మూలని కూడా మనం ఒకసారి ఇలా అనుకొని చూడండి, ఇలా అనుకొని లైట్ మూల ఇది అర్థమైందా? ఇదేమో పలక మూల. దీన్ని కూడా ఇలా అనుకొని మనం ఒక్కసారి ఇలా అనుకోవాలి. ఇక్కడ చూడండి, క్లాత్ దెబ్బకే ఉండిపోతుంది అన్నమాట. ఇలా అనుకొని ఈ రౌండ్ దగ్గర మళ్ళీ దీన్ని యథావిధిగా ఇలా అనుకొని ఒక్కసారి ఐరన్ చేసుకోవాలి. అర్థమైందా? ఇలా మనం దీన్ని గుంజకుండా ఒక్కసారి మనం ఏం చేయాలంటే ఐరన్ చేసుకోవాలి. ఇక మీరు వేసుకునేటప్పుడే చిన్న కుట్టు వేసుకున్నారనుకోండి, ఇక ఎలాంటి ప్రాబ్లం, పై కుట్టు వేయాల్సిన అవసరం ఉండదు పైపింగ్కి. ఓకేనా? పైపింగ్కి పై కుట్టు వేయకుండా చక్కగా దీన్ని ఇలా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనం ఐరన్ చేసుకోవాలి. ఇట్లా స్ట్రీమ్ ఐరన్ ఉంటే మనకి మంచిగా ఉంటుంది. గట్టిగా వాటర్ కొట్టుకుంటూ చేయమ్మా, కాలిపోతుంది. లేకపోతే ఇలా ఆ మూలల దగ్గర మూలలు, లేకపోతే రౌండ్ దగ్గర రౌండ్ వచ్చేటట్టుగా అలా అదుముకుంటూ చేసుకోవాలి. మనకేంటంటే అటు ఒరిజినల్ క్లాత్ బయటికి కనిపించొద్దు, లైనింగ్ క్లాత్ బయటికి కనిపించొద్దు, ఓన్లీ పైపింగే కనిపించాలి. మనం అటువైపు కూడా తిప్పి ఒకసారి చేయమ్మా. ఇలా చూశారు కదా, ఈరోజు మన వీడియో ఎంత చక్కగా మన స్టూడెంట్స్కి నేర్పించుకుంటూ చక్కగా మీకు కూడా నేర్పించాను. ఈ టిప్స్ అనేవి అందరికీ రావాలి, అందరు చక్కగా చేసుకోవాలి. ఇంకా మంచిగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే మన దగ్గర క్లాసులు స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు 5వ బ్యాచ్ తర్వాత 6వ బ్యాచ్ కూడా ఉంటుంది. ఇప్పుడు 5వ బ్యాచ్లో కూడా ఇంకొక 5 మెంబర్స్ మనకి ఇంకా పడతారనమాట. ఈ సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేద్దామని వీడియో పెట్టలేదు. ఈరోజు నేను ఈ వీడియోతో పాటు మీకు చెప్తున్నాను. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ కావచ్చు, లేదంటే నెక్స్ట్ 6వ బ్యాచ్లో కూడా జాయిన్ కావచ్చు. ఓకేనా? అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు రెండింటికి మీరు కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి మీరు ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది అడిగి క్లారిటీగా జాయిన్ కండి.